మనం పేపర్ ఓపెన్ చేస్తేనో, టీవీ న్యూస్ పెడితేనో, ఆ ప్రేమికురాల్ని చంపేసిన ప్రేమికుడనో, లేతే ఆ ప్రేమికుడి మీద పగ తీర్చుకున్న ఒక ప్రేమికురాలు, ఇట్లాంటి కథలు రోజుకో కొల్లలుగా చూస్తాం. కానీ 'కథాసుధ' అనే ఒక ప్రోగ్రాంలో ఈటీవీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. అందులో ఒక ఎపిసోడ్ చూశాను రాత్రి. మా నాన్న కథ. ఆ కథ 30 నిమిషాల పాటే ఉంటది. ప్రతి కథ కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ లోపు ఉంటది 'కథాసుధలో'. ఈ కథాసుధ గొప్పతనం ఏందంటే, ఒక్కొక్క కథ ఒక్కొక్క చందమామ కథలా ఉంటది. ఎంత బ్యూటిఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. చిన్న పాయింట్ ఇప్పుడు మా నాన్న ఎవరిని ప్రేమించాడో నాకు తెలీదు. కానీ ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ. నేను కథ కూడా చెప్తాను. ఎందుకంటే ఎలా ఉందో మీరు చూడండి. ఎంత చివరి రోజుల్లో ఉన్నాడు నాన్న. ఆ నాన్నకి ఒక కోరికుంది. ఆ కోరికేంటో చూస్తే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు కథాసుధలో చూడండి. ఇంతవరకే చెప్తా. ఒక నాన్న కథకి నాన్న ప్రేమించిన ఒక ప్రేమ తాలూకు ప్రేమ ఎంత గొప్పగా ఉండింది. ఆ ప్రేమను నిలపటం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు. మనం ప్రేమిస్తున్నామంటే ఆళ్ళెవరో తెలియాల్సిన అవసరం లేదు. మనం నిజంగా ప్రేమిస్తే, మన ప్రేమ నిజమైతే, మనం ప్రేమించిన వ్యక్తులు బావుండాలని కోరుకుంటే, మనం 24 గంటలు కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బావుండాలని కోరుకోవటం కోసం ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా ఎళ్ళే ఒక క్యారెక్టర్‌ది సుమన్ గారి పాత్ర. ఎంత బాగా నటించారో సుమన్ గారు, ఆమని గారు, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు. అందరూ కూడా చాలా సింపుల్ కథ. 30 నిమిషాల పాటు ఉంది. చాలా ఎమోషనల్ కూడా గురైతాం. అంటే కొన్ని పార్ట్స్‌లో తెలీదు. ఇలా జరుగుద్దా అని చెప్పేసి నిజంగా ఇది కథే అయితే బావుండు. దీనికంటే ఇలాగ ఎక్కడ జరగదు. జరిగినా కూడా అందరూ ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇది మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ చిత్రంలో ఇట్లాంటి ఒక 30 మినిట్స్ ఫిల్మ్‌ని ఆర్‌పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేయటంతోని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినట్టు అనిపించింది. అలాగే గౌతమ్ పట్నాయక్ గారు ఈ కథకి దర్శకత్వం వహించారు. దీని అంతటిగా కూడా తిరుమల నాగ్ అనే ఒక రైటర్, చాలా మంచి రైటరు. ఆయన గతంలో కూడా చాలా మంచి మంచి కథలు అందించాడు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి వీళ్ళ ప్రయాణం. వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి ప్రొడక్ట్‌ని అందిద్దాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక కథలను తీస్తున్నారు. ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కూడా ఈటీవీ విన్‌కి సంబంధించి. 30 నిమిషాల కథని ప్రొడ్యూస్ చేస్తున్నారు గీతా భగత్, మన యాంకర్ మనందరికీ తెలుసు. గీతా భగత్ గారు, అలాగే రఘురామ్ బొలిశెట్టి గారు. ఇలాంటి మంచి మంచి కథలు వస్తే అందరూ కూడా ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. మా నాన్న కథకు సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.